Hello Mama, this is Venki Mama. Thank you for watching this video. ఈ వీడియోలో మీకు సోలార్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత సోలార్ పవర్ జనరేషన్ అయిన తర్వాత ఎన్ని నెలలకు మనము ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి, ఆ డాక్యుమెంట్ ఏంటి, ఈ డాక్యుమెంట్ తో పాటు ఇంకా మనం ఏ డాక్యుమెంట్ జత చేసి సబ్ ఇంజనీర్ ఆఫీస్లో ఇవ్వాలి లేదా మీ దగ్గరలోని పవర్ ఆఫీస్లో ఇవ్వాలి అనేది నేను మీకు డీటెయిల్డ్ గా చెప్తాను అన్నమాట. అలాగే యూనిట్ రేట్ ఎంత ఉంది ఇవన్నీ మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. సో వీడియోలోకి డీటెయిల్డ్ గా వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. సో డీటెయిల్డ్ గా చెప్తున్నాను. ఈ డాక్యుమెంట్ ఉంది కదా, ఇది ఒక మెమో అన్నమాట. ఈ డాక్యుమెంట్ ఏంటి అంటే నోట్ సబ్మిటెడ్ టు ద సూపరింటెండింగ్ ఇంజనీర్, అంటే అక్కడ ఉన్న పవర్ ఆఫీస్ లో, మీ దగ్గరలోని పవర్ ఆఫీస్ లో సబ్ ఇంజనీర్ ఉంటారు, ఆయనకు ఒక మెమో ఇస్తున్నాం అన్నమాట. అండ్ ఇందులో ఏముంటాయి అంటే మన సోలార్ ఎంత పవర్ జనరేట్ చేస్తుంది, మన అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ పొందుపరుచుంటారు అనమాట. సో ఇందులో మనము ఒక రెవెన్యూ స్టాంప్ అంటించి సంతకం చేసి ఇవ్వాలి. ఇలాంటివి 4 డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఇది వాళ్ళే ఇస్తారు. ఒక 3 సెట్లు జెరాక్స్ తీసుకొని మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ తో పాటు ఒక్కొక్క కాపీలో ఒక ఆధార్ కార్డ్ జెరాక్స్, ఎవరైతే సోలార్ మీ ఇంట్లో అప్లై చేసి ఉంటారో ఆ అప్లికెంట్, ఆ అభ్యర్థి మాత్రమే మనము ఆ ఆధార్ కార్డ్ కాపీ జత చేసి, దాంతో పాటు మీ చెక్ బుక్ లేదా బ్యాంక్ పాస్బుక్ ని ఇందులో ఏ అకౌంట్ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాత్రమే మీరు చెక్ బుక్ కాపీ లేదా పాస్బుక్ కాపీని జత చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒక కాపీలో మాత్రమే రెవెన్యూ స్టాంప్ అంటించి ఆ రెవెన్యూ స్టాంప్ మీద క్రాస్ గా సైన్ చేసి ఇవ్వాలి. మిగిలిన 3 కాపీల్లో నార్మల్ సైన్ చేసి అగ్రిమెంట్ లాగా మనం వాళ్ళకి ఇవ్వాలి. ఇందులో మీకు ఎన్ని యూనిట్లు మీరు జనరేట్ చేశారు, ఎన్ని యూనిట్లు మీరు ఖర్చు చేశారు, ఎన్ని యూనిట్లు వాళ్ళకి గ్రిడ్కి పంపించారు, మీకు ఎంత యూనిట్ రేట్తో ఎంత అమౌంట్ వస్తుంది అన్నది డీటెయిల్డ్ గా ఈ డాక్యుమెంట్ లో ఉంటుంది అనమాట. సో ఈ డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్. మీ ఇంటి మీద సోలార్ ప్యానల్ ద్వారా పవర్ ఎంత జనరేషన్ అవుతుంది, మీరు ఎంత యూనిట్లు ఖర్చు చేశారు, మిగిలిన సోలార్ పవర్ ఎంతైతే గ్రిడ్కి వెళ్తుందో, ఎంతైతే పవర్ ఆఫీస్కి వెళ్తుందో వాళ్ళు అబ్జర్వ్ చేసి 2 నెలలకు లేదా నెలకు జనరేషన్ చేసే దాన్ని బట్టి మీకు కాల్ వస్తుంది అనమాట. అప్పుడు వెళ్ళి ఈ డాక్యుమెంట్ మీరు సంతకం చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీకు అమౌంట్ అన్నది 6 నెలలకి లేదా సంవత్సరానికి ఇస్తారు. 6 నెలలకి ఇవ్వాలంటే మీ నుంచి వాళ్ళకి ఎక్కువ జనరేషన్ వస్తే, అమౌంట్ ఎక్కువ జనరేట్ అవుతే అప్పుడు ఇస్తారు. లేదంటే సంవత్సరం మీద యావరేజ్ గా క్యాల్కులేట్ చేసి ఒక మంచి అమౌంట్ అనేది మీకు ఇస్తారనమాట. సో నాకు 2 నెలల తర్వాత కాల్ వచ్చింది అనమాట. మీరు ఇలా పలానా ఆఫీస్కి రావాలి, ఈ సబ్ ఇంజనీర్ ఆఫీస్ లో మీరు ఒక డాక్యుమెంట్ ఇస్తాం, అందులో మీరు సంతకం చేసి ఇవ్వాలి, పలానా డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, పాస్బుక్, ఒక రెవెన్యూ స్టాంప్ తీసుకోనండి అని చెప్పారు. సో అవన్నీ తీసుకెళ్లి జత చేసి నేను సంతకం చేసిన తర్వాత అక్కడున్న అధికారి చెప్పిన పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ 2 నెలల్లో మీకు సోలార్ ద్వారా ఇన్ని యూనిట్లు మీరు జనరేట్ చేశారు, ఈ యూనిట్ రేట్తో గవర్నమెంట్ మీకు తిరిగి డబ్బులు ఇస్తుంది, పలానా అకౌంట్ మీరు చెక్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఈ అకౌంట్ నెంబర్ సరి ఉన్నాయా లేదా చూసుకోండి, ఈ 2 మ్యాచ్ అయిన తర్వాత మీరు సంతకం చేసి ఇవ్వండి అని చెప్పారు. సో ఇలా ప్రతి నెల మీరు ఎక్కువ యూనిట్లు గ్రిడ్కి పంపిస్తే, అంటే గవర్నమెంట్కి మీరు పంపిస్తే గనక కన్జంప్షన్ బాగుంటే, అంటే జనరేషన్ ఎక్కువ ఉండి పవర్ ఆఫీస్కి మీరు యూనిట్లు ఎక్కువ ఇలాగే కంటిన్యూగా ఇస్తూ ఉంటే 6 నెలలకే మీకు అమౌంట్ వచ్చేస్తుంది. లేదు ఏదైనా ఒక సీజన్లో, ఎగ్జాంపుల్ సమ్మర్లో మీరు ఎక్కువ యూనిట్లు కరెంట్ వాడుకొని సోలార్ యూనిట్లు తక్కువ మాకు జనరేషన్ చేసి ఇచ్చారనుకోండి, అప్పుడు అమౌంట్ తగ్గుతుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఇస్తాము. లేదు ఒకవేళ సమ్మర్లో మీరు తక్కువ యూనిట్లు వాడుకొని సోలార్ పవర్ అన్నది మాకు యూనిట్లు ఎక్కువ జనరేషన్ చేసి ఇచ్చారనుకోండి, అప్పుడే మీకు 6 నెలలకే మీకు అమౌంట్ వచ్చేస్తుందని చెప్పారు. సో అయితే 6 నెలలకు వస్తుంది, లేదా యావరేజ్గా ఒక మంచి అమౌంట్ అన్నది సంవత్సరానికి ఇస్తారంట. సో మీ నుంచి సోలార్ పవర్ ఎక్కువ జనరేట్ అయ్యి ఎక్కువ అమౌంట్ మీకు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు 6 నెలలకే ఇచ్చేస్తారు, సెటిల్ చేస్తారు, లేదా సంవత్సరానికి మీరు సెటిల్ చేస్తారు. సో అమౌంట్ రావడం అన్నది గ్యారంటీ. సో మీకు ఎలాంటి అనుమానం లేదనమాట. సో మీరు మీ ఇంటి మీద ఉన్న కెపాసిటీ బట్టి మీకు అమౌంట్ వస్తుంది. సో ఈ డాక్యుమెంట్ అన్నది తప్పకుండా మీరు అక్కడ ఇవ్వాలి. సో దగ్గరలో ఉన్న సబ్ ఇంజనీర్ ఆఫీస్కి మీరు 2 నెలల తర్వాత కాల్ రాకపోతే తప్పకుండా వెళ్ళండి. సో ఇప్పుడు యూనిట్ రేట్ చూస్తే గనక 2019 నుంచి 2024 వరకు వాళ్ళు ఇస్తున్న యూనిట్ రేటు 3.741 రూపీస్. ఇది వరకు 5 రూపాయల చేంజ్ ఉండేది, ఇప్పుడు 3.741 యూనిట్స్తో రేట్ ఇచ్చాడు. సో నాకు మొత్తం యూనిట్లో నేను 264 యూనిట్లు జనరేట్ చేస్తే గ్రిడ్కి వెళ్ళింది 158 యూనిట్లు అనమాట. సో ఈ 158 యూనిట్లకు ఒక నెలకు గాను ఒక్క యూనిట్కి 3.741 రూపీస్, 3.74 పైసలతో నాకు యూనిట్ రేట్ ఇచ్చారు. సో మొత్తంగా నాకు 591 రూపాయలు నాకు అకౌంట్కి వస్తుంది అనమాట. సో ఇలా మంచి అమౌంట్ అన్నది మీరు ప్రతి నెల వాళ్ళకి ఎక్కువ యూనిట్లు ఇస్తూ ఉంటే 6 నెలలకే మీకు అమౌంట్ వస్తుంది. లేదంటే సంవత్సరానికి వాళ్ళు అమౌంట్ క్యాల్కులేట్ చేసి మన అకౌంట్కి సెటిల్ చేస్తారనమాట.
సో ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలి అనుకున్నానంటే, మీరు సోలార్ జనరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 2 నెలల తర్వాత కూడా మీకు ఎలాంటి కాల్ రాకపోతే డాక్యుమెంట్ సబ్మిషన్ కోసం దగ్గరలో ఉన్న సబ్ ఇంజనీర్ ఆఫీస్కి వెళ్ళండి లేదా పవర్ ఆఫీస్కి వెళ్ళండి. సార్ మేము ఇలా సోలార్ పవర్ జనరేట్ చేస్తున్నాము, మాకు ప్రతి నెల ఇన్ని యూనిట్స్ మేము గ్రిడ్కి పంపిస్తున్నాము, మాకు అమౌంట్ ఎలా వస్తుంది, మేము ఏమైనా సబ్మిట్ చేయాల్సి ఉందా, ఏదైనా డాక్యుమెంట్ ఉందా, ఒక మెమో ఏదో ఇస్తారంట కదా అని అడిగి మీరు ఆధార్ కార్డు అలాగే పవర్ బిల్లు తీసుకెళ్ళండి. మీ బ్యాంక్ ఏదైతే మీరు సోలార్ అప్పుడు ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, చెక్ బుక్ లేదా పాస్బుక్ తీసుకెళ్ళి ఒక రెవెన్యూ స్టాంప్తో పాటు అక్కడ ఇచ్చి ఆ రెవెన్యూ స్టాంప్ అంటించి క్రాస్గా సైన్ చేసి ఆ అగ్రిమెంట్ అన్నది మీరు చేసుకోండి. అప్పుడు మీకు 6 నెలలకి లేదా సంవత్సరానికి అమౌంట్ అన్నది వస్తుంది. సో సోలార్ ఇన్స్టలేషన్ గురించి, సబ్సిడీ తొందరగా రావాలంటే ఏం మిస్టేక్స్ చేయకూడదు, సబ్సిడీ తొందరగా రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఇంకా వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ మీద. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి నాకు డౌట్స్ అడగచ్చు, అలాగే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు నెంబర్ కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. సో అది మామ, ఈ వీడియో ద్వారా సోలార్ పవర్ జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి డాక్యుమెంట్ ఇస్తే మనకు అమౌంట్ వస్తుంది అన్నది క్లియర్గా చూశారు కదా. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదే నాకు ఎంకరేజ్మెంట్ అనమాట. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా సోలార్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.